అరుణానందగిరి రామచిలుకలు వచ్చినాయి, పక్షులన్నీ కిచకిచ అంటున్నాయి. రాత్రి అంతా వర్షం బాగా పడ్డది. అది చూడండి, ఇప్పుడైతే బూగలు బాగా తిరుగుతున్నాయి, విపరీతమైన బూగలు తిరుగుతున్నాయి. ఇంతకుముందే ఒక చిలుక ఇక్కడికి వచ్చింది. అది చూడండి, ఇవే నైవేద్యం తినే పిట్టలు. అది చూడండి, రామచిలుక వెళ్ళిపోయింది. ఇక ఫ్లవర్స్ అయితే ఇట్లా ఉన్నాయి. సరే, ఇక వంటలు స్టార్ట్ చేద్దాం. మరి మన పూజ సంపూర్ణమైంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఇక పూజా రూమ్లో మనము పచ్చకర్పూరము, జవాది, దశాంగం ఇవన్నీ కూడా వాడితే ఒక మంచి పరిమళంతో మన పూజా రూమ్ చాలా బాగుంటుంది. అయితే సువాసన భరితమైన వాతావరణం ఉన్నప్పుడే దేవతలు సంచరిస్తారంటారు. అంటే పదే పదే అభిషేకాలు, అర్చనలు, మంత్రజపం, మనం చదివే నామాలు, మన భగవంతుని నామాలే కదా కలియుగంలో మనకు మోక్షం అనేది. అయితే నామస్మరణ చేసినప్పుడు అక్కడ ఒక శక్తి అనేది తయారవుతుంది అంటారు. ఇక అట్లా ఉండాలంటే మరి మనం ఎప్పుడు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఉంచాలి. అట్లా సరే, ఇక మరి పూజ అయింది కాబట్టి బయటికి వెళ్దాం అండి. నేను అరుణానందగిరి. ఇక మన పూజ అయిన తర్వాత ఇక పాలు పెట్టిన తర్వాత ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉత్తప్పం చేద్దాం అనుకుంటున్నా. ఇక చూడండి, ఉత్తప్పం కన్నీ కట్ చేసి పెట్టిన. అయితే ఇడ్లీ పిండితోటైనా దోశ పిండితోటైనా మనం ఉత్తప్పం చేసుకోవచ్చు. అయితే ఇక మా వారికి షుగర్ కాబట్టి తనకు ఎక్కువసార్లు మిల్లెట్స్ పెడతా. 2 days తినాలనే ఉద్దేశంతో. ఇక మరి మా అబ్బాయికి ఇప్పుడు నాకు నిన్న దోశ తిన్నా కదా, ఇవాళ నాకు అది వద్దంటే సరే ఇక అన్నం పోనికి ఏమంటే వేసిన. ఇది మంచి కారంగా వెల్లుల్లిపాయలతోటి సూపర్ ఉంటుంది. కానీ మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు హెల్దీ ఫుడ్ తినాలి కదా. ఇక అమ్మవారి కోసం అది చేస్తున్నా. ఇక చేద్దాం. ఉత్తప్పం చేసుకోవడానికి ఇవన్నీ రెడీ పెట్టిన. ఉత్తప్పం అయితే రెడీ అయింది. ఇక ఇంకొకటి అయితే స్టవ్ మీద ఇక మిల్లెట్ 2 days ట్రై చేయాలన్నప్పుడు ఇట్లా కూడా వేసుకోవచ్చు. అయితే ఇడ్లీ పిండితోటి కూడా వేసుకోవచ్చు, మనం దోశతోటి కూడా వేసుకోవచ్చు. ఇష్టం, దోశ పిండి అయినా బేస్, ఇడ్లీ పిండి అయినా బేస్, ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఊతప్పం రెడీ అవుతుంది. ఇక టీ కూడా రెడీ అవుతుంది. ఒక షార్ట్ తీయడానికి ఎంత గండం అవుతుందంటే అందుకే నేను అసలు వీడియోలు కాకపోతే అంటే ప్రొఫెషనల్గా తీసుడు అనేది అది ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చో అట్లా ఇట్లా అయితే వస్తుండొచ్చు. కాకపోతే నేను 0 లెవెల్ నుండి నేను చేసుకుంటా వచ్చిన. ఇప్పటికి కూడా ఫుల్గా కరెక్ట్ చేస్తున్నానా లేదా మరి ఎందుకు నాకు తెలియదు. కానీ వేరే వాళ్ళు షూట్ చేసుడు అయితే మాత్రం చాలా కష్టం. షార్ట్ మా వారు తీస్తుండ్రు కదా, షార్ట్స్ ఒక 3-4 seconds మన మనుషులను కనబడి పెట్టాలని మనకు ఈమెయిల్ వచ్చింది. అందుకోసమే షార్ట్స్ తంటాలు పడాల్సి వస్తుంది. ఇక అట్లా ఉంది పరిస్థితి. టీ కూడా అవుతుంది. ఇక చూడండి, ఉత్తప్పం సూపర్గా కుక్ అయింది. స్టీమ్ అవుతుంది. అయితే ఇడ్లీ పిండితోటి బెటరా దోశ పిండితోటి బెటరా అంటే ఇడ్లీ పిండితోటి బెటరా అనొచ్చు. కాకపోతే దోశ పిండితోటి కూడా చేసుకుంటే బేస్, ఓన్లీ బేసే కదా మనం చేసేది. ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఇదైనా పులిసిందే కాబట్టి ఏం కాదు, మంచిగా ఉంటుంది. మిల్లెట్స్ తినాలన్నప్పుడు ఇట్లా ట్రై చేయాలి. మరి ఈరోజు అయితే తోటకూర వండాలని తీసుకొచ్చిండ్రు. మరి ఇది దింపడానికి గంట టైం పట్టింది. ఇక చేద్దాం రండి. కూర వండడానికి ఇక్కడ చూడండి 3 సార్లు మంచిగా కడిగి
తోటకూర అయితే రెడీగా ఉంచిన. ఇక ఇప్పుడు కర్రీ చేసుకుందాం. సింపుల్ కర్రీ, టేస్ట్ సూపర్ ఉంటుంది. మనము ఆకుకూరలు తినాలని అంటారు కదా, ఇక అప్పుడప్పుడు తినాలి. మరి ఈ కర్రీకి అయితే చాలా తక్కువ ఐటమ్స్ పడతాయి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, అన్నం ఇప్పుడు అయింది. ఇక దీనికి చారు కానీ ఏది అవసరం లేదు, ఓన్లీ ఒక కర్రీతోటి. తర్వాత పెరుగు ఎట్లాగా వాడతాం కాబట్టి అంతే, అన్నము, కూర, పెరుగు అంతే. ఈ కర్రీతోటి మనం లంచ్ టోటల్గా కంప్లీట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ చాలా ఎక్కువనే పడతాయి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేద్దాం. వెల్లుల్లిపాయలు చాలా పడతాయి ఈ కర్రీ. చూడండి, వెల్లుల్లిపాయలు తీద్దాం. ఆ ఫ్రై అయ్యే లోపల పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఫ్రై అయ్యే లోపల ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయలు తీద్దాం. ఇక ఒక్కొక్కసారి 2 కూరలు అండు, చారు చేసుడు, ఇట్లా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క రోజు సింపుల్గా చేసుకోవాలనిపిస్తుంది. ఇక వారంలో ఒక రోజు సింపుల్ కర్రీ కూడా ఉండాలి. ఎప్పుడు ఊరికే అన్నీ చేసుకుంటూ ఉంటే మనకు కూడా ఇక ఎక్కువ రోజు తినేది పిరికిడైనా కానీ ఎక్కువ బాగా రిస్క్ ఉన్న కూరలు చేయదు. ఒక్కొక్కసారి సింపుల్ ఉండాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు జీలకర్ర మంచిగా ఫ్రై అయింది కదా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మొత్తం వేసాం. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల వెల్లుల్లిపాయలు దంచుదాం. ఇక చూడండి, ఇన్ని వెల్లుల్లిపాయలు వేయాలి ఈ కర్రీకి. దంచుదాం. అయితే ఈ గిన్నెలు ఎందుకు చేస్తున్నా అంటే, మనం స్టీల్ కుక్వేర్ తెచ్చినాం కదా, స్టైల్గా ఉంటుందని. కానీ అన్ని కూరలు అందులో వేస్తే నాకు నచ్చలేదు. ఇంట్లో తోటకూర, బెండకాయ పులుసు, తర్వాత శామగడ్డల పులుసు, వంకాయ టమాటా ఇంట్లో చేస్తే మంచిగా ఉంటుంది. ఇది హ్యాండ్మేడ్ గిన్నె, చేతులతోటే దాన్ని తయారు చేస్తారన్నట్టు. అది ఎప్పుడో చాలా రోజులది. ఇక అది అయితే తర్వాత ఇంకా చాలా గిన్నెలు మారుస్తాం కదా, అన్నీ ఉన్నా కానీ ఇంట్లో వేసినప్పుడు తోటకూర ఇంట్లోనే మంచిగా అనిపిస్తుంది. అందుకే ఇంట్లోనే వేస్తున్నాను నేను. ఇక వెల్లుల్లిపాయలు మొత్తం దంచి అట్లా వేయాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఫ్రై అవుతుంది. చాలా తక్కువ ఐటమ్స్ పడతాయి ఈ కర్రీకి. కొన్ని కూరలకు 20 రకాల వస్తువులు వాడతాం కదా, దీనికైతే చాలా తక్కువ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇది చాలాసేపు ఉడుకుతుంది. గిన్నె కూడా మందం ఉంటుంది కాబట్టి మంచిగా టేస్ట్ వస్తుంది ఇంట్లో వండితే. అందుకని అదే గిన్నెలో వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. బెండకాయ పులుసు, తర్వాత చామగడ్డల పులుసు వేరే గిన్నెలలో వేసిన నేను, మన స్టీల్ కుక్వేర్ తెచ్చినాక. కానీ అంత టేస్ట్ రాకపోతే మరి ఇక అట్లా చూపించడానికి బాగుండదు. పాతదాన్ని నేను కొత్తది తెచ్చినా కానీ టేస్ట్ బాగుంటలేదు. అందుకని ఇక మళ్ళీ అందులోనే చేయాల్సి వస్తుంది. వెల్లుల్లిపాయలు వేసేద్దాం. చాలా వెల్లుల్లిపాయలు పడతాయి ఈ కర్రీకి. మంచి టేస్ట్ ఉంటుంది, సూపర్. ఇక టేస్ట్ అసలు ఎంత బాగుంటే అంత బాగుంటుంది. అయితే తోటకూర కాబట్టి ఉప్పు కారం కరెక్ట్ కొంచెమే వేయాలని అనుకోవద్దు, చాలానే పడుతుంది. ఉప్పు కారం కూడా కరెక్ట్ ఉండాలి. ఉన్నప్పుడే ఈ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక ఫస్ట్ వేద్దాం. వెల్లుల్లిపాయలు మంచిగా ఫ్రై అయినాయి, కమ్మటి వాసన వస్తుంది. ఇక పసుపు వేసి కలిపి ఈ తోటకూర అంతా ఇందులో వేసేద్దాం. ఇంకా చూడండి, జాలి గిన్నెలు పెట్టి ఉంచిన వాటర్ పోతాయని. అయితే ఇందులో కొంచెం చింతపండు కూడా వేద్దాం. ఇది తెంపడానికి గంట టైం పడుతుంది, కానీ వండినాక కొంచెమే అవుతుంది. ఉప్పు కారం వేసేద్దాం. వేసి ఇక మూత పెడదాం.
చూడండి చింతపండు వేద్దాం, వేసి ఇక మూత పెడదాం. అయితే మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుదాం. ఇదంతా తక్కువ అయిపోతుంది. చూడండి మూత తీసిన కలుపుతున్నా, మీకు కూడా చూపిస్తామని. ఇది వండేటప్పుడు చూస్తే ఏం వండుతారో అది అవసరమా ఎట్లా ఉంటుంది అని అనిపిస్తుంది. మరి కలుపుకొని తిన్నప్పుడు తెలుస్తుంది ఎంత టేస్ట్ ఉంటుంది అనేది. కొన్ని కొన్ని కూరలు అట్లనే, కానీ తక్కువ అంచనా వేయద్దు. చింతపండు కూడా వేసిన కదా మంచిగా ఉంటుంది. ఇక ఇందులో వాటర్ గిట్ట ఏమి వేయద్దు, ఇట్లనే మూత పెట్టి ఉంచాలి. వాటర్ అన్నీ జమ అయినాయి కదా, అందులో మూత పెట్టి ఉంచాలి, ఉడికియాలి అంతే. 5 నిమిషాలలో ఇట్లా అయింది, ఇంకో 5 నిమిషాలలో అయిపోతుంది ఇది అంతే. ఉప్పు కారం కరెక్ట్ పడుతుంది, అంటే మరీ తక్కువ ఏం పట్టది. ఆకుకూర కదా, ఉప్పు కారం తక్కువ పడుతుంది అనుకోవద్దు, కరెక్టే వేయాలి. మంచి కమ్మటి వాసన వస్తుంది. వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కదా, సూపర్ ఉంటుంది కర్రీ. కారంగా కరెక్ట్ మనకు అన్నంలో కలుపుకుంటే ఉప్పు కారం కరెక్ట్ ఉండాలి. పచ్చిమిర్చి కూడా చాలా ఎక్కువ వేసిన, అందుకే. ఈరోజైతే పెరుగు, తోటకూర, అన్నం అంతే, సింపుల్ లంచ్ మనది. ఇక ఇప్పుడు తోటకూర కాడలన్నీ బయట పడేసేస్తా. కర్రీ చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఉడికింది. ఇగో ఈ టైంలో ఇట్లా అనాలి. వెనకటైతే పప్పు గుత్తితో అనేటోళ్ళు, ఇప్పుడు మనకు పప్పు గుత్తి వాడతలేము, కుక్కర్లు వచ్చినాయి. కుక్కర్లతోటి పని లేకుండా పప్పు ఉడికిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇది ఆకుకూర అని తేలికగా తీసేయద్దు, మొత్తం టోటల్ అన్నం కడుపు నిండుగా తినేటట్టు ఉంటుంది. టేస్ట్ అంత టేస్ట్గా ఉంటుంది. జనరల్గా బయట హోటల్స్లలో అప్పుడప్పుడు ఎటన్నా వేరే ఊరికోతే లంచ్ చేస్తాం కదా, 5-6 కూరలు ఉంటాయి, ఇంకా చట్నీలు, పొడులు, పెరుగు. అసలు ఒక్క కూరతోటి కూడా తినలేం, అట్లా ఉంటాయి. ఈ కర్రీ అయితే మనకు ఒక్క కూరతోటి టోటల్గా మనం లంచ్ చేయొచ్చు. ఇంకా పెరుగు కూడా అవసరం లేదు. ఒకవేళ పెరుగు మన దగ్గర లేదంటే అది కూడా మనకేం అవసరం పడదు, అంత టేస్ట్ ఉంటుంది. సూపర్గా మగ్గిపోతుంది. ఇక ఈ 2 నిమిషాలలోనే బంద్ చేస్తా. అయింది, టోటల్గా కర్రీ అయింది. ఇక తోటకూర ఇట్లా చేసి చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక అంతే. దీన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ అయ్యా, ఎందుకంటే మేము ఇంట్లో ఉండగానే తింటాం. మళ్ళీ ఒకవేళ ఎవరో ఒకరు లేట్గా తినేది ఉంటే కూడా దీన్ని ఇట్లనే వేడి చేసుకోవచ్చు, స్టవ్ మీద పెట్టి ఉంచితే అట్లా. అందుకని ఒక 2 నిమిషాలలో ఇది బంద్ చేస్తా. అయితే కర్రీ సింపుల్గా ఉన్నప్పుడు మళ్ళీ మనం వేరే ఏదైనా ఉండాలి. అప్పుడు టీవీ సౌండ్ తక్కువ పెట్టి కొంచెం. ఇక చూడండి దానిమ్మ గింజలు మనం రోజు పూజలలో వాడుతున్నాం కదా, దానిమ్మ గింజలు ఒలిసిన. ఇప్పుడు లంచ్ తర్వాత బనానా ఉన్ను ఈ దానిమ్మ గింజలు తింటే ఇంకా మంచిగా ఉంటుంది. సింపుల్ లంచ్ ఉన్నప్పుడు ఇక వేరే ఏదన్నా ఒకటి ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇక మరి ఈ పండ్లు మనం ఏదైనా దేవుని దగ్గర పెట్టిన తర్వాత సాయంత్రం వరకు గంటకో 2 గంటలకో తింటే మామూలు పండు కంటే అది మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఇక సమర్పించిన తర్వాత నైవేద్యంగా మారుతాయి కదా, అట్లా. దీంట్లో బనానా కలుపుకొని మరి మనిషికి తింటే ఇంకా అది ఇంకొక సంతోషం అంతే. నైవేద్యం తినే పిట్ట వచ్చింది. ఇప్పుడే ఇక్కడ దానిమ్మ గింజలు తిన్నది పైకి వెళ్ళింది. అది కొంచెం వాయిసిన ఇక్కడ దానిమ్మ గింజలు అన్నీ తిన్నది. ఇప్పుడే తీసుకొచ్చి పెట్టిన నేను. ఇప్పుడే దానిమ్మ గింజలు కట్ చేసిన, తెచ్చి పెట్టిన, ఇప్పుడే తిన్నట్టున్నది. అది చూడండి వెళ్ళిపోయింది. చూడండి మన లంచ్ రెడీ అయిపోయింది. వేడి అన్నం, కూర. ఇక చూడండి కలిపితే మళ్ళీ మంచిగా తడిగానే ఉంటుంది. పెరుగు, నిమ్మ గింజలు, దానిమ్మ గింజలలో మనం బనానా కట్ చేసి కలిపి ప్లేట్లలో వేసుకొని తినాలి అంతే. ఇక ఇప్పుడైతే
ఫస్ట్ తీసి పూజ రూమ్లో 2 పెట్టేస్తే మిగతా వాడుకోవచ్చు. నేను ఎవరితోటన్నా ఫోన్ మాట్లాడినప్పుడే ఎన్ని పక్షులు వస్తున్నాయో ఇది విచిత్రం అనిపిస్తుంది. ఇక అసలు వాటిని చూసుకుంటా ఇటు ఫోన్ మాట్లాడు. వీళ్ళు ఎప్పుడు కట్ చేస్తే అప్పుడు పోయి పక్షులను చూద్దామని. చెట్టు మీద చాలా ఉన్నట్టున్నాయి చూడండి. మళ్ళీ అంతా చిగురు వస్తుంది కదా వర్షానికి, ఇక కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు చెట్టు కింద ఆడుకున్నాయి ఇప్పటిదాకా. ఇంత వీడినే ఉన్నాయి, ఆకులు కదులుతున్నాయి. కనిపిస్తలేవు. సరే ఇంట్లోకి వెళ్దాం. ఇక లంచ్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ అయింది. ఇక నేను పక్షులను చూసి మరి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి మళ్ళీ వచ్చిన. ఇక్కడైతే సినిమా చూస్తున్నాము, 6 పాటలు వస్తున్నాయి, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక ఇట్లా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే ఇదే మార్నింగ్ టైంలో మనం బ్రేక్ఫాస్ట్కు బదులు ఫ్రూట్స్ తిన్నట్టయితే తేనె కలుపుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మరి. ఇక ఈరోజే తింటే